అత్తయ్య, ఏంటత్తయ్య పూజారి అలా చెప్పారు? బంగారి వల్ల మీకేంటత్తయ్య ఆపద? పర్వాలేదు, మనం చెప్పిందంతా కూడా కరెక్ట్గానే చేశాడు. ఇప్పుడు మీ అందరికీ సంతోషమా? నేను ఆ రోజు నుండి మీ అందరికీ మొత్తుకొని చెప్తూనే ఉన్నాను. ఎవరైనా విన్నారా? ఇప్పుడు చూడండి, దేవుడే వచ్చి చెప్పాడు. ఝాన్సీ అమ్మా, పూజారి వాక్కు ఎందుకలా ఉందో నాకు తెలియటం లేదు. నేను చూసినంత వరకు బంగారి నిజంగా బంగారం అమ్మా. ఆ అమ్మాయి వల్ల మీకు ఎలాంటి ఆపద వస్తుందో నాకు తెలియటం లేదు. నిజంగానే ఒకవేళ ఇబ్బంది వస్తే అది బంగారి తెలిసి చేసిన తప్పు అయ్యుండదు. కానీ ఏ కష్టం వచ్చినా బంగారిని మాత్రం వదలకండమ్మా. అదేలా బావా, పూజారి మీ దగ్గర ఒకలా చెప్పి ఝాన్సీ అమ్మ దగ్గర ఇంకోలా చెప్పాడు. ఏమంటున్నారా? అదే బావా, మీతోనేమో బంగారితో ఉండి సంతోషంగా ఉంటామని చెప్పారు. కానీ ఝాన్సీ అమ్మకేమో బంగారం వల్ల ఇబ్బంది అని చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు బావా. సరే, ఏదేమైనా ఏమొచ్చినా మనం జాగ్రత్తగా ఉండాలి. బావా, పూజారి చెప్పింది నీకు గుర్తుంది కదా? అదే బావా, బంగారి వల్లనే మీరు ఈరోజు బాగున్నారంట. బంగారితో మీరు కలిసి ఉంటేనే మీ జీవితం బాగుంటుందంట. రేయ్, నోరు మూసుకోనండ్రా. ఆయన ఏదో వాగేసి వెళ్ళాడనుకుంటే ఇదంతా అసలు సీరియస్గానే తీసుకోకూడదు, సరేనా? బంగారి రవి కలిసి ఉండకూడదని చెప్పామంటే ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంత మోసం చేశాడేంటి వీడు? ఛా! స్వామి, సూపర్ అయ్యా, అదరగొట్టేశావు. ఇదిగో తీసుకో. ఎందుకయ్యా? స్వామి, నేను చెప్పిన దానికంటే నువ్వు బాగా చెప్పావయ్యా, అందుకే ఎక్స్ట్రాగా డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. సరే, అదే ఎందుకని ఆ రవి బంగారి కలిసి ఉండాలని చెప్పావు? అలా చెప్పకూడదు కదా. నేను అలా అని నీతో చెప్పలేదే. ఒకవైపేమో పాజిటివ్గాను, ఇంకో పక్క నెగిటివ్గాను ఎందుకు చెప్పావు? ఏంటి, కంగారు పడి తప్పు చేసావా? పర్వాలేదు, అది పెద్ద విషయమే కాదు. నువ్వేం చెప్పినా వాళ్ళిద్దరూ కూడా ఈ జన్మకి కలిసి బతకలేరు. అల్లుడు తన మీద కోపంతోనే ఉన్నాడు. నువ్వు మా అత్తయ్యకి తన దూరం చేసావు చూడు, అది చాలయ్యా. ఇదిగో తీసుకో. ఇదిగోండి. ఏంటయ్యా ఇది? మీ డబ్బులు నాకు వద్దండి. ఏ, ఎందుకు అలా అంటున్నావు? మీరు చెప్పమన్న అబద్ధం నేను చెప్పుంటే మీరు ఇచ్చిన ఈ డబ్బులు తీసుకోవటంలో ఒక అర్థం ఉంది. కానీ నేను అబద్ధం చెప్పలేదు. మరేం చెప్పావయ్యా? అబద్ధం చెప్పాలనే వెళ్ళాను, కానీ నేను ఏం మాట్లాడానో నాకే తెలీదు. ఆ క్షణంలో నిజంగా నా మీద అమ్మవారు పూనారు. నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు? అదేనమ్మా, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. జాగ్రత్తగా ఉండండి అయ్యా. మీ అమ్మాయి వల్ల మీ ఇంటి పెద్ద ఆవిడికి పెద్ద ఆపద వచ్చే ప్రమాదం ఉంది. మీ డబ్బులు మీరు తీసుకోండి అయ్యా. ఏంటి నాన్న, మనం ఒకటి అనుకుంటే ఇతనేదో చెప్తున్నాడు. నిజంగానే అమ్మవారి పోని చెప్పారంటావా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. సరే నాన్న, ఈ మ్యాటర్ని పట్టుకొని బంగారిని ఇంటి నుంచి పంపించేద్దాం. చాచా, మనము పంపించకూడదు. ఆ దేవుడే బంగారి వల్ల చెడు జరుగుతుందని చెప్పారు కదా. అంటే ఏంటి, తను కొద్ది రోజులు అత్తయ్యతోనే ఉండాలి. ఆలోక ఏదైనా చెడు జరిగితే అత్తయ్య తనని మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఎవరి వల్ల ప్రశాంతత మనశ్శాంతి దొరికిందో అది తన వల్లే పోబోతోంది.
సిస్టర్ ఏంటి పూజారి చెప్పింది తలుచుకొని బాధపడుతున్నారా? ఆ ఇంటికి మీరే కదా సిస్టర్ లక్ష్మణ రేఖ. మీరే మా ఇంటిని కాపాడడానికి వచ్చిన దేవత అని ఝాన్సీ అమ్మ అప్పుడప్పుడు చెప్తారు. మరి మీరేంటి సిస్టర్ దీనికి ఇంతలా బాధపడిపోతున్నారు? నాకు తెలుసు ఆ పూజారి చెప్పిన దాంట్లో సగం మంచి ఉంది, సగం చెడు ఉంది. అవును సిస్టర్, బావని మీతో కలిసి ఉండమని చెప్పింది మంచిదే. మీ వల్ల ఝాన్సీ అమ్మకు ఆపదొస్తుందని చెప్పింది చెడ్డది. ఆయన చెప్తున్నప్పుడు వాక్కు పూర్తిగా వచ్చిందో లేదో, అందుకే అనుకుంటా ఇలా సంబంధమే లేకుండా వాగేసి వెళ్ళిపోయారు. మీరు ఇదంతా ఏం పట్టించుకోకండి. శేషు, అత్త ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ? అంటే ఏం లేదత్త, అది బంగారి, పూజారి చెప్పింది చెవులకెక్కిందా లేదా? నీ వల్ల మా అత్తకి ప్రమాదం వస్తుందని చెప్తున్నారు. నిజం చెప్పు, మా దగ్గర ఏమైనా దాచావా? అత్తయ్య బాధపడేలాగా తప్పుగా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నావా? చెప్పు. అలాంటిదేం లేదత్తా. ఏమీ లేకుండా పూజారి అలా ఎందుకు చెప్పాడు మరి? ఇలా చూడు బంగారి, ఈ కుటుంబానికి వేరు మా అత్తయ్య. ఆవిడ ఇన్ని రోజులు నిన్ను కూడా పెట్టుకుందే నీ వల్ల ఆవిడికి ఏదో మంచి జరుగుతుందనే కదా. కానీ ఇప్పుడు దేవుడే వచ్చి నేరుగా నీ వల్లే తప్పు జరగబోతోంది అని చెప్తున్నప్పుడు అది విని నేను చేతులు కట్టుకుని అయితే కూర్చోలేను. అర్థమైందా? మీనా, తను వచ్చిన రోజు నుండి నేను ఇదే మాట అత్తయ్యకి చెప్తూనే ఉన్నాను. ఆ అత్తయ్య అసలు ఆ మాట వింటేనే కదా తన్నేదో ఈ కుటుంబాన్ని ఏదో పెద్ద కాపాడడానికి వచ్చిన మహాలక్ష్మిలాగా నెత్తిన పెట్టుకుని ఊరేగారు కదా. నాన్న అలా మాట్లాడకండి. బంగారి పాపం. బంగారి వల్ల ఈ కుటుంబానికి ఏం చెడు జరిగిందని? నువ్వు మాట్లాడొద్దు వెన్నెలా. నాన్న బంగారిని తిట్టకండి నాన్న. బంగారి, నువ్వు దేని గురించి పట్టించుకోవద్దు. కానీ నాకే పూజారి చెప్పారు కాబట్టి మనసు లోపల భయం అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి బంగారి. తెలియకుండా కూడా ఝాన్సీ అమ్మ హర్ట్ అయ్యేట్టుగా అయితే నడుచుకోకు. మీకు అసలు మనసాక్షి అనేదే లేదా? సిస్టర్ ఎంత ఫీల్ అవుతోంది కదా, మీరు వచ్చి ఇంకా తనని కష్టపడుతున్నారు. రేయ్, నువ్వు మాకు చెప్తున్నావా? కొట్టినంటే పళ్ళని రాలిపోతాయి. పోరా, వెళ్ళి నీ పని చూసుకో. మీరు అసలు మారనే మారారు నాన్న. అవును, మేం మారనే మారాం. పో ఇక నుండి. ఛ!